వర్తింపజేస్తాడా ఆయన, లేకపోతే నిజాలు నిర్భయంగా చెప్తాడా చూడాలి. ఇక్కడ ఒక ఐపీఎస్ ఆఫీసర్ సంబంధించిన అంశం హైలైట్గా ఉన్నది. అవసరానికి అప్పులు అడిగితే బెదిరింపులు. ఇంటెలిజెన్స్లో పనిచేస్తూ గాడి తప్పిన మహిళా ఎస్పీ వ్యవహారం శృతిమించడంతో డీజీపీ కార్యాలయానికి అటాచ్. ఇంటెలిజెన్స్లో పనిచేస్తూ గాడి తప్పిన ఓ మహిళా ఎస్పీ పైన ఉన్నతాధికారులు వేటు వేశారు. ఇంటెలిజెన్స్ విధుల నుంచి తప్పిస్తూ శుక్రవారం డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. రాష్ట్రంలోని కీలకమైన జిల్లాలను పర్యవేక్షించేటువంటి బాధ్యతలో ఉన్న ఆమె వ్యవహారం శృతిమించడంతో నిర్ణయం తీసుకున్నారు. 7 ఏళ్ల క్రితం ఆ జిల్లాలో డీఎస్పీగా చేరి ప్రస్తుతం ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెపై ఇటీవల కాలంలో ఫిర్యాదులు వెలువెత్తాయి. తన సిబ్బందితో పాటు కింది స్థాయి అధికారుల నుంచి కూడా అప్పులు చేబద్దలు తీసుకోవడం, తిరిగివ్వమంటే ఇంటెలిజెన్స్ నివేదికల పేరిట బెదిరింపులకు పాల్పడుతున్నట్టుగా ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. అలాగే శ్రీశైలం ప్రాంతంలో తన బంధువుకు చెందిన హోటల్ నిర్మాణంలో వంట సరుకుల సరఫరాలో అధికారుల దుర్వినియోగానికి పాల్పడ్డట్టుగా ఆమెపై ఫిర్యాదులు అందాయి. తన ఇంట్లో జరిగిన వేడుకలకు బహుమతులు తీసుకురావాలంటూ నేరుగా అడగడం వంటి చర్యలతో అధికారులు చులకన భావం ఏర్పడేందుకు దారి తీసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెను ఇంటెలిజెన్స్ నుంచి తప్పిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఇంటెలిజెన్స్ విభాగంలో ఓ ఎస్పీ స్థాయి అధికారిని అవినీతిపైన ఆరోపణలు రావడంతో పోలీసులు విస్మయం చెందుతున్నారు. ఆమె ఇంట్లో ఫంక్షన్ జరుగుతూ కూడా మేకపోతులు గొర్రెపోతులు తీసుకొచ్చి ఇవ్వాలన్నట, తిండి కోసం తాగుడు సప్లై చేయాలన్నట. ఒక ఎస్ఐ స్థాయి అధికారి దగ్గర నుంచి 14 లక్షల రూపాయలు అప్పు తీసుకొని తిరిగి చెల్లించమంటే చెల్లించలేదట. ఇక్కడ చాలా క్లియర్గా కొన్ని ఏదో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఫొటోస్ కూడా చూపిస్తా మీకు. ఆమె పేరు కవిత అంట. కవితేనా? మేడం వద్దకు వచ్చి గొర్రె పొడేళ్ళు మరియు కొంత డబ్బునిచ్చి వెళ్ళినట్టుగా వెలిసింది. ఒకసారి ఆ వివరాలు మీకు ఆవిడ పేరు కూడా చెప్పే ప్రయత్నం చేస్తే ఇక్కడ నేను మేము చెప్పిందే శాసనం అని ప్రస్తుతం ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ రాజు, కొండల్, వసీం, హెడ్ కానిస్టేబుల్ సైదయ్య ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ గంజి కవిత గారు, ఆవిడ పేరు గంజి కవిత అంట ఎస్పీ, మేడం గారు తన తల్లి మరియు సిబ్బంది అయిన రాజు, కొండల్ ద్వారా గంజి కళావతితో కలిసి విపరీతంగా సిబ్బంది దగ్గర నుంచి డబ్బులు, నిత్యావసర సరుకులు మరియు తన నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం వటవర్లపల్లిలో వద్ద స్థాపించిన నల్లమల ఆహార అనే అటువంటి హోటల్ కావాల్సిన సరుకులు సిబ్బంది వద్ద నుండి బెదిరించి డ్యూటీ సక్రమంగా చేయట్లేరని ఆ వంకతో వారికి ఇండెంట్ రూపంలో వేసి వారి వద్ద నుంచి తన ఇంటికి మరియు హోటల్కి సరుకులు తీసుకొచ్చుకుంటుందట. ఆమె ఇంట్లో సరుకులు కూడా కొట్టుకునే సెంటు, రాసుకునే సబ్బు దగ్గర నుంచి మొత్తం కూడా సిబ్బంది దగ్గర నుంచి వసూలు చేసే ప్రయత్నం అట. మేకపోతులు తీసుకురావాలట ఆమెకి. ఫంక్షన్లు అయితే మేకపోతులు అట, లేకపోతే గొర్రె పొట్టేళ్ళు అట. ఇందాక చూసినాం కదా ఇక్కడ మనం. ఇగో మేడం వద్దకు వచ్చిన ఓ గొర్రె పొడేళ్ళను మరియు కొంత డబ్బును ఇచ్చి వెళ్ళినట్టు తెలిసిందట. ఇగో ప్రతి నెల ఇంటెలిజెన్స్ మెయిన్ ఆఫీస్ నుండి ఆఫీస్ కొరకు వచ్చేటువంటి ఇండెంట్లలోని బల్బులు, సబ్బులు, షాంపులు, టిష్యూ పేపర్లు, ఫినాయిల్ అన్నీ సొంతంగా వాడుకుంటూ తన హోటల్ పంపించడం జరుగుతుంది. ఎంత దిక్కుమాలం ఉంచండి. ఇది ఫినాయిల్ డబ్బులు కూడా దొరుకుతలేవా మీకు? పుక్కెట్కి వస్తే ఫినాయిల్ తాగుతారు అనేది ఆ సామెత చూసినాం, కానీ ఇక్కడ మనం నిజంగా నిజ జీవితంలో చూస్తున్నాం. ఆఫీస్ మెయింటెనెన్స్కి వచ్చేటువంటి బల్బులు, ఎలక్ట్రికల్ బల్బులు, సబ్బులు, షాంపులు, టిష్యూ పేపర్లు, ఫినాయిల్ కూడా ఆఖరికి వస్తే బాత్రూములు, ఇల్లు కడిగేటువంటి ఫినాయిల్ కూడా తీసుకుపోయి ఆమెకి ఏదో హోటల్ ఉందట, అలా బంధువులది, ఆ హోటల్కి పంపిస్తున్నదట. ఇగో ప్రతి వారం 2 బస్తాలు నిమ్మకాయలు కూడా ఇవ్వాలట. నిమ్మకాయలు తెచ్చి ఇచ్చేవాడు. ప్రతిసారి అడుగుతుంటే నేను అన్నందుకు ఇతన్ని రిటర్న్ చేయించడం జరిగిందట. హోంగార్డ్ అట ఆయన. 2 బస్తాలు నిమ్మకాయలట. ఎక్కడికి? హోటల్కి పంపిస్తాందుకు. ఇంకొకరెవరు? ఆయుర్వేద మందు కొరకు మేడం తన అన్న ద్వారా ఇప్పించి 50,000 రూపాయలు మరియు పోస్టింగ్ కోసం 50,000 రూపాయలు తీసుకున్నదట హెడ్ కానిస్టేబుల్ దగ్గర నుంచి. ఇంకొక ఆయన నుంచి 25,000 రూపాయలు మరియు ఫీల్డ్ ఆఫీసర్గా పంపించినందుకు 25,000 రూపాయలట. మొత్తం 50,000 రూపాయలట. ఇంకొక ఆయన దగ్గర నుంచి ప్రతి నెల నూనె డబ్బాలు, పల్లీలు. ఇక పాపం మేడం గారికి వచ్చినట్టు దాపరికమే. జీతం వచ్చినా లేకపోతే ఏమైనా బయట పక్కదారులకి ఏమైనా పైసలు దొరికినా కూడా మొత్తం దాపరికమే. మొత్తం సిబ్బంది నుంచే నూనె డబ్బాలు, సబ్బులు, సెంటు, ఫినాయిలు అన్నీ మొత్తం సిబ్బంది దగ్గర నుంచే. నేను చెప్పిన మాట కాదు, సోషల్ మీడియాలో ఈ లెటర్లు బయట చక్కర్లు కొడుతున్నాయి.
పచ్చి కొబ్బరి కొట్టినటువంటి ముక్కలు బస్తాల కొద్ది తెప్పించినట. చి 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 చి. గతంలో మేడం గారి భర్త అయిన ఒక వ్యక్తి నల్గొండ జిల్లా అదనపు ఎస్పీగా పనిచేయడం జరిగింది. అప్పుడు సిసిఎస్ అదనపు బాధ్యతలు చూసినారు. అట్టి సమయంలో కొన్ని పేపర్లో పత్తి గింజల అమ్మకాల్లో పోలీసులు చేతివాటం అవినీతి అని రాగా అట్టిది కావాలని ఎస్పీ డిఎస్పీ రమణారెడ్డి గారు రాయించినారని తిరిగి మేడం గారు ఎస్బీ మీద పేరు పేపర్ నందు గతంలోనే రాయించడం జరిగింది. పేపర్ రాయించినట వార్తలు. ఇది చూస్తే చాలా దారుణమవుతుంది. ఇంట్లోకి నూనె డబ్బాలు, పప్పు డబ్బాలు, సబ్బులు, పినాయిలు, సెంటు బాటిల్ మొత్తం సిబ్బంది నుంచి వసూలు చేస్తారట. చాలా క్లియర్గా ఇప్పుడు ఆమె మీద కంప్లైంట్ రావడంతో డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసిరట. మరి ఎస్పీ నిర్వాహకం చూస్తుంటే పోలీస్ వ్యవస్థకే ఆమె కలంకం తీసుకొచ్చే పని చేసింది. అందుకే అంటారు పోలీసు రంగాన్ని ప్రజలకు భయం కంటే కూడా ఇంకో ఇటువంటి